ధనికుడైనా దరిద్రుడైనా మరణం అయితే అందరికీ ఉంది. ఇక్కడ మన దగ్గర ఒక మరణం జరిగింది. స్టీఫెన్ గారు దాదాపు 80 సంవత్సరాలు. గమనించారా? 80 సంవత్సరాల వయసు వచ్చింది. ఇక 3 రోజుల్లో నేను వెళ్ళిపోతానని ఇప్పుడు చెప్పినాడు. చెప్పి వెళ్ళిపోయాడు. ఎంత సంతోషమైన వార్త చూడండి. నేను పోతున్నానని ఎవరైనా చెప్పగలుగుతారా? అది ఆయన భక్తి, యేసు ప్రభు మీద ఉన్నటువంటి నమ్మకం. మందిరానికి వచ్చి ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడు. ఈ వయసులో కూడా మందిరానికి జమ్మలమడుకు వచ్చి ప్రార్థన చేసుకుని ఏదైనా భోజనం పెడితే తిని అక్కడే పడుకునేవాడు. ఇన్ని ఏళ్ళు ఆయన భక్తి ఆ రీతిగా కాపాడుకుంటూ వచ్చినాడు. పిల్లరా గమనించండి, బైబిల్లో ఒక ధనికుడు పేదవారు ఇద్దరు చనిపోయినారు. ధనికుడు చాలా ఆస్తిపరుడు. ఆయనకు ఎన్నో రకాలైనటువంటి భూస్థాపన కార్యక్రమాలు జరిగినాయి. కానీ పేదవాడు మామూలుగానే చనిపోయాడు. ఆశ్చర్యం ఏంటంటే దేవదూతలు వచ్చి ఆయన తీసుకొని పోయినాయి. మేము వింటూ వచ్చినాం. ఇస్సాకు చెప్పినాడు, నాయన త్వరగా రండి, నేను పోతాను. ఆ మాట వింటూ వచ్చినాం. ఎంత చక్కగా సిద్ధం. అయితే బైబిల్లో మరణము మనిషికి శాశ్వతం కాదు. అర్థమైందా? మరణం మానవునికి ముగింపు కాదు. తర్వాత జీవితం ఉంది. మన్నైనది మరణ భూమికి చేరుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గర పోతుంది. ఇప్పుడు స్టెఫనయ్య ఆత్మ నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి. ఇప్పుడు ఆయన దేహం ఉంది. బైబిల్లో చనిపోయిన వారు మాట్లాడతారని అయింది. చనిపోయిన వారు ఎట్లా మాట్లాడతారయ్యా? బైబిల్ గ్రంథంలో చనిపోయిన వారు మాట్లాడతారట. ఎట్లా మాట్లాడతారు? బైబిల్ ఈ వాక్యం చెప్తా ఉంది. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాను. ఆ విశ్వాసం బట్టి నీతిమంత సాక్ష్యం అతను మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. చచ్చిపోయిన వారు మాట్లాడతారా? అవును, వారి జీవితం మాట్లాడుతుంది. స్టీఫెన్ అన్న మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా కొడుకులారా, నా కుమార్తెలారా, నా మనవళ్ళు మనవళ్ళారా, నేను మీలో నుండి మీరు నాలుగు మురవలు అవుతారు. ఎక్కడికి పోతాం? పాపంలో చచ్చిపోతే నరకం అగ్నిగుండం ఉంది. పాపం నుండి విడుదల పొందితే దేవుని రాజ్యం ఉంది. అందుకే యేసు ప్రభు భూలోకానికి వచ్చింది. మన పాపం విడిపించడానికి. ఆ సిలువలో చేతుల్లో చీలలు పట్టబడ్డాయి. తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళలో చీలలు. ఏ కారణం? మన పాపం అంతా యేసు ప్రభు భరించాడు. మన కొరకు మరణించి లేచినాడు. అర్థమైందా? యేసు ప్రభు చనిపోయి లేచినాడు. చనిపోయినటువంటి మనం కూడా ఒకరోజు లేస్తాం. జడ్జిమెంట్ జరుగుతుంది. నువ్వు చేసిన కార్యాలు, నీ మాటలు బట్టి తీర్పు ఉంది. రహస్యంగా నువ్వు చేసిన కార్యాలు బట్టి తీర్పు ఉంది. ఈ శరీరంతో చేసిన కార్యాలు బట్టి తీర్పు తప్పించుకోలేవు. ఆ తీర్పు తప్పించుకోవాలంటే యేసు ప్రభు నేను ఒక పాపిని క్షమించంటే చాలు. ఎందుకు? యేసు రక్తం పాపాన్ని కడిగి శుద్ధి చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా యొక్క నిరీక్షణ ఏంటంటే క్షయమైన ఈ దేహం ఒకరోజు అక్షయతలోకి వస్తుంది. ఒకరోజు స్టీఫెన్ గారు యేసు ప్రభుతో పాటు వస్తాడు. ఆయన చూస్తాం. అందుకే బాక్సులు పెట్టి తీసుకెళ్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేద్దాం. ఉన్నపాటు ఎక్కడున్నా కళ్ళు నుంచి కళ్ళు మూసుకోండి. దయచేసి అందరూ పలకండి, గట్టిగా పలకండి. యేసు ప్రభువా,
అందరు పలకాల యేసు ప్రభువా, యేసు ప్రభువా, గొప్ప దేవుడవు, గొప్ప దేవుడు, పాపిని ప్రేమించి పాపి కొరకై మరణించి లేచావు. నీ దాసుడు స్టీఫెన్ గారిని నీ దగ్గరికి తీసుకున్నావు. వందనాలయ్యా. ఒక దినము నీ దాసుడు తిరిగి వస్తాడు. ఆ నిరీక్షణ ఉంది. వందనాలయ్యా. ఇదిగో నీ వాక్యం విన్నాం. మాకు కూడా పిలుపు ఉంది. మాకు కూడా మరణం ఉంది. పాపములో చనిపోతే నరకం ఉంది. పాపులమైన మమ్మలను క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి. నీ బిడ్డలుగా అంగీకరించండి. ఈ భూస్థాపన కార్యక్రమంలో సహాయం చేయండి. నీ రక్తంతో మమ్మలను ఈ స్థలాన్ని నింపండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి మహిమరాజు యేసు ప్రభువుకి హల్లెలూయా. యేసుద్దాం తీసుకురండిగా. పరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క దేహాన్ని భూస్థాపన తీసుకెళ్తున్నాం. సహాయపడండి. ప్రతి విధ అపాయం, నష్టం, కీడు నుండి, ఈ కరోనా నుండి అందరినీ కాపాడు. యేసు నామమున వేడుచున్నాం తండ్రి. లోకమంతా నాదనియంచి బంధుమిత్రులే ప్రియులను కొంటి. లోకమంతా నాదనియంచి బంధుమిత్రులే ప్రియులను కొంటి. అంతయు మోసమేగా, అంతయు మోసమేగా. వేదము సర్వమును ఇలలో వేదము సర్వమును. పరవాసినినే జగమున ప్రభువ, పరవాసినినే జగమున ప్రభువ. నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ధన సంపదలు గౌరవములు దయించిపోవు నీ లోకమున. ధన సంపదలు గౌరవములు దయించిపోవు నీ లోకమున. పాపము నిండి జగములో, పాపము నిండి జగములు. శాపము చేకూర్చుకునే లోకం, శాపము చేకూర్చుకునే. పరవాసినినే జగమున ప్రభువ, పరవాసినినే జగమున ప్రభువ. నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ప్రేమలక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవమని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు విధంగా సెలవిస్తున్నారు. ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూడటుండెను. ఇప్పుడైతే అందరును మారు మనసు పొందవలని మా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు విధంగా సెలవిస్తున్నారు. ప్రయాసపడి పాపము సమస్యల ద్వారా నేను మీకు విశ్రాంతిని కలగేస్తునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరిని తండ్రి తప్పడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభువైన యేసు విశ్వాసముతము అప్పుడు నీవును నేటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందు. తెలుపుము
అంతము నాకు తెలుపుము నాయు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంతల్పుడను తెలుపుము ఎంతల్పుడను పెరిగి నలిగి ఉన్నాను పిల్లలు నలిగి ఉన్నాను పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువ నడుచుచున్నాను ఈ దారిని నా గురి నీవేన ప్రభువ నా గురి నీవేన ప్రభువ నీ దరిని చేరెదను నేను పొందితి అనగా నందము కలిగే నాలో నందము కలిగే పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభు నడుస్తున్నా దారిని నా గురి నిన్న ప్రభువ నా గురి నీవే నా ప్రభువ నీ దరిని రక్షకుడు మా ప్రభు క్రీస్తువారు ఆహ్వానిస్తున్నారు తలపిస్తున్నారు న్యాయపడి బాబు సంవత్సరాల విశ్వాసని ప్రభు క్రీస్తువారు నెరవేరుస్తున్నారు. ప్రముఖ లక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు వారి విధంగా తొలగిస్తున్నారు. ఆ జ్ఞానకారులు దేవుడు చూసి చూడనట్టుండెను. ఇప్పుడైతే అంతడును మారు మనసు పొందవాలని ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవేస్తున్నారు. యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి దగ్గరని ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. కాలము సంపూర్ణమైనది అనగా స్వర్గరాజ్యం సమీపించున్నదని ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. యేసు రక్తము ప్రతి పాపములను మనల్ని కడిగి పవిత్రంగా చేయనని ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభుని యేసునందు విశ్వాసముత్తము, అప్పుడు నీవును నీకు వారు గొప్ప ఆత్మరక్షణ పొందును. నా నేత్రములు మోయబడగా నాదు యాత్ర ముగిను ఇల్లులో, నా నేత్రములు మోయబడగా నాదు యాత్ర ముగియును ఇల్లులో, చేరుదు పరలోక దేశం, చేరుదు పరలోక దేశం, నాదు గానము అదియే నిత్యం, గానము అదియే పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, నడుచుచున్నాను నీ దారిని, నా గురి నీవెన ప్రభువ, నా గురి నీవెన ప్రభువ, నీ దరినే చేరెదను, నేను దరినే చేరెదను.
విమోచించెను ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు ధన్యుడవు ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు ధన్యుడవు 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 నీ పాపము పరిహారమయే నీ అతిక్రమములు తొడువబడే నీ పాపము పరిహారమయే నీ అతిక్రమములు తొడువబడే నిర్దోషియని ఎంచే ప్రభు నిర్దోషియని ఎంచే ప్రభు ఆత్మలో కపటము వేదనము ఆత్మలో కపటము వేదనము ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఏర్పరచబడిన ధన్యుడవు ధరించి నీ కడకు ధన్యుడవు ధరించి ప్రభు కొడకు చేర్చెను తన వీరములున చేర్చెను తన వీరములున దూప్తి పరచెదను దూప్తి పరచు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏ విధంగా సెలవిస్తున్నారు. కాలము సంపూర్ణమైనది అనగా దేవుని రాజ్యం సమీపించినది మారుమనస్సు పొందవలని ప్రభువుని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏ విధంగా సెలవిస్తున్నారు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ప్రభువుని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏ విధంగా సెలవిస్తున్నారు? ప్రయాసపడి పాపభారం మోసం సమర్థులారా నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిద్దని ప్రభువుని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏ విధంగా సెలవిస్తున్నారు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరిను పనులు రాజ్యం పోలేదని ప్రభువుని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. యేసు రక్తము ప్రతి పాపములను మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ప్రభువుని యేసు యందు ధన్యుడవు నీవు ధాన్యుడవు, ధాన్యుడవు నీవు ధాన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధాన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధాన్యుడవు. యెహోవాయే నిన్ను విమోచించెను, యెహోవాయే నిన్ను విమోచించెను, ప్రజలలో నీవు మా శ్రేష్ఠుడవు ధన్యుడవు, ప్రజలలో నీవు మా శ్రేష్ఠుడవు ధన్యుడవు, ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు.
ధన్యుడవు నీవు ధన్యుడవు నీ పాపము పరిహారమయ్యే నీ అతిక్రమము తుడువబడిన్ నీ పాపము పరిహారమయ్యే నీ అతిక్రమము తుడువబడిన్ నిర్దోషి అని ఎంచే ప్రభు నిర్దోషి అని ఎంచే ప్రభు ఆత్మలో కపటము లేదనెను ఆత్మలో కపటము లేదనెను ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు ధన్యుడవు ఈ వాక్యం ప్రకారం క్షేమందిగా విత్తబడి అక్షేమందిగా ఏర్పడుతుందని మృతమైన ఈ దేహం అక్షయత ధరించుకుంటుందని విశ్వాసంతో చూడు దేహం వాక్య ప్రకారం మట్టికి మన్నుగాను ధూళిగాను అప్పగిస్తూ ఉన్నాం. బంధువులు అక్షమికులందరికీ రక్షణ యేసు ప్రభు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. చెప్పండి మహిమరాజు యేసు ప్రభునకి అందరు పలకండి. యేసు ప్రభు నీ ప్రేమకే వందనాలు. ఒకరోజు ఇలాంటి స్థలం దగ్గరికి మేము రావాలి. మా మరణ దినం ఎప్పుడు తెలియదు. నేను దేవుడు అని నేను పాపులమని క్షమించి కడిగి నీ రక్తంతో శుద్ధి చేసి విడుదలగా అంగీకరించి శుభప్రదమైన నిరీక్షణ అందరికి దయచేయి. యేసు నామం పేరిట అడుగుచున్నాము. ఉన్నారా? చూసిన వాళ్ళు పక్కకు రండి. అలా చూసిన వాళ్ళు పక్కకు రండి. చూడండి చూడండి. చూసిన వాళ్ళు పక్కకు రండి. చూడని వాళ్ళు చూడండి. రండి లోపల పెట్టేస్తున్నారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారండి. ఓకే రండి. చూస్తారా? చూసేవాళ్ళు రండి మరి. అయిపోయిందా? ఒకరండి నించండి. బాక్స్ నించండి ముందు.
నాకు తెచ్చండి. చీలలు కొట్టండి, చీలలు కొట్టండి, చీలలు కొట్టండి, చీలలు కొట్టండి. మట్టి కింద చట్టాడు, మట్టి కింది కొట్టండి. నువ్వు పక్కన రాజేష్ అటు చెప్తుంది కదా. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వామిచ్చటనే విడువవలెను, లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. ఉల్లితోటి మళ్ళా కాలు పెట్టాడయా, అవతల పోయిపోతాయా. చూడలే దింపండి, పక్కన ఉండేవా, పక్కన అయినా పట్టుకొని దేవుని వాక్య ప్రకారం మన్ని తీవిడ మట్టికి మన్నిగాను దుమ్ముకు ఇల్లుగాను చేస్తున్నాను. ఒక నిమిషం ప్రార్థన చేస్తాను. యాత్ర ముగించి ఉండగా సులగారి కొడుకులకు, కుమారులకు, కూతుర్లకు, తర్వాత మా అల్లులకు, కోడళ్లకు, మనవళ్లకు, మనవరాళ్లకు ఆదరణ ఇచ్చేయండి. ప్రభా మీ కృపను చూపించండి. ఈ రాజ్యంలో మీ సన్నిధిలో నిరీక్షణ కలిగజేయండి. ఒకనాడు మేము వెళ్తే ప్రభా మా తండ్రితో ఉంటున్న నిరీక్షణ కుమారులకు దయచేయండి, మా మామతో ఉంటున్న నిరీక్షణ కోడళ్ళకు దయచేయండి, అల్లులకు దయచేయండి, మా తాత మా అద్భుతమైన ఉంటున్న నిరీక్షణ మనవలు మనవరాలకు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నా. ఎంతగానో ప్రభా ఇలా కూడా నీకు సాక్షిగా అనేక నీ వైపు సాధనముగా మీరు వాడుకునేందుకే నీకు వందనములు. ప్రభా 80 సంవత్సరాలు పైగా ఈ యాత్ర జీవితంలో నీకు నమ్మకుడికి వచ్చిన కృపతో నీకు వందనములు. అద్భుత దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఒక మీరు అనుభవించినటువంటి ఆత్మను తీసుకునే బంధనములు ఎదుగు ప్రభా ఈ శరీరాన్ని ఎదురుకి దున్నుగాను జోలికి దూలుగాను ప్రభా మట్టిగా అప్పగిస్తూ ఉండగా కృపించుకొని ఈ భూతన కార్యమంతటిలో నీ సన్ని మాకు తోడుగా ఉంచమని సమస్త అప్పుడు వచ్చిన బంధువులకు ఆదరణ దయచేయండి ప్రభా, నెమ్మది దయచేయండి. ప్రతి ఒక్కరిని రక్షణకారం జరిగించమని మా ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘననామమున స్తుతులు అర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ చేరిన మనకు బంధువులకు సదాకాలము తోడై ఉండును గాక.